హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా రాబోతున్న నేషనల్ హైవే 167K గురించి వివరాలు చూద్దాం. ఈ నేషనల్ హైవే 167K అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నంద్యాల దాకా నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్న లైన్ తెలంగాణ రాష్ట్రపు సరిహద్దు. ఈ 167K అనేది సోమశిల దగ్గర కృష్ణానదిని దాటుకొని ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్న లైన్ ఆల్రెడీ ఉన్న నేషనల్ హైవే 167. ఇది కోదాడ దగ్గర నుంచి బళ్ళారి దాకా ఉంటుంది. సో ఈ 167 పక్క నుంచే వస్తుంది కాబట్టి దీనికి పెట్టిన పేరు 167K. ఇప్పుడు ఈ 167K గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాము. అలానే ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటనేది కూడా వీడియోలో చెప్తాను. సో ఈ నేషనల్ హైవే కల్వకుర్తి దగ్గర స్టార్ట్ అయ్యి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, ఆత్మకూర్, వెలుగోడు మీద గుండా నంద్యాల దాకా ఉంటుంది. ఈ నేషనల్ హైవే మొత్తం పొడవు 173 కిలోమీటర్లు. ఈ 173 కిలోమీటర్ల రోడ్డు మొత్తము కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు కాదు, ఆల్రెడీ ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డుని 2 లైన్ల రహదారిగా విస్తరిస్తారు. అంటే కొత్తగా నిర్మించే రోడ్డు వెడల్పు మినిమం 12 మీటర్లు ఉంటుంది, అంటే 40 అడుగులు ఉంటుంది. ప్రస్తుతం ఆల్రెడీ ఇక్కడ ఉన్న రోడ్డు 5.5 మీటర్ల నుంచి కొన్ని ప్రదేశాల్లో 7 మీటర్ల దాకా ఉంది. సో కొత్తగా నిర్మించే రోడ్డు దీనికి డబుల్ సైజ్ అవుతుంది. ఈ రోడ్డు వెడల్పు 12 మీటర్లు చేయటం అంటే కొన్ని ప్రదేశాల్లో 45 మీటర్ల దాకా కూడా రోడ్డుని సేకరిస్తారు. కానీ ప్రస్తుతానికి నిర్మించే రోడ్డు 12 మీటర్లు ఉంటుంది. ఫ్యూచర్ లో అవసరమైతే దీనిని 4 వరుసల రహదారిగా విస్తరిస్తారు. సో ఈ 167K లో ఇక్కడ మీరు చూస్తున్న రూట్ లో ఈ వైట్ కలర్ లైన్ ఆల్రెడీ ఉన్నది. ఎల్లో కలర్ లైన్ కొన్ని ప్రదేశాల్లో బైపాస్ రోడ్డు లేదంటే ఆల్రెడీ ఉన్న రోడ్డుని రియలైన్ చేయటం చేస్తున్నారు. ఈ వైట్ కలర్ లైన్ మొత్తం పొడవు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైపాస్ లేదంటే రియలైన్ చేసే రోడ్డు మొత్తం పొడవు 83 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి ఈ నేషనల్ హైవే నిర్మాణం పూర్తయితే నంద్యాల దగ్గర నుంచి హైదరాబాద్ రావడానికి సుమారుగా 45 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ప్రస్తుతానికి హైదరాబాద్, జడ్చర్ల, కర్నూలు మీద గుండా నంద్యాల రావడానికి రూట్ ఉంది. సో ఇప్పుడు ఈ కొత్తగా నిర్మించే 167K నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లడానికి ఉన్న రూట్ లో కల్వకుర్తి దాకా వచ్చి ఇక్కడ నుంచి కొత్తగా నిర్మించే 167K రూట్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ రూట్ గనక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంతకు ముందు కర్నూలు మీద గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్ నంద్యాల దగ్గర నేషనల్ హైవే 40 లో కలుస్తుంది. ఈ హైవే నిర్మాణం మొత్తానికి అంచనా వేసిన వ్యయము 2000 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఈ రూట్ గురించి మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాము. సో ఇక్కడ కల్వకుర్తి దగ్గర బైపాస్ తో ఈ రోడ్డు నిర్మాణం మొదలవుతుంది. ఈ రోడ్డు ఇలా వచ్చి కల్వకుర్తిని బైపాస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ కలుస్తుంది. సో ఇక్కడ వైలెట్ కలర్ లో ఉన్నది వెహికల్ అండర్ పాస్. సో ఇక్కడ ఈ బైపాస్ కి ఈ లొకేషన్ లో వెహికల్ అండర్ పాస్ ని నిర్మిస్తారు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తర్నికల్ అనే ఏరియా దగ్గర ఈ లొకేషన్ లో ఈ రోడ్డుకి 2 లైన్ హైవేతో పాటు 2 సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. ఇలా ఈ రూట్ లో వచ్చే విలేజెస్ దగ్గర సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. అలానే అవసరమైన దగ్గర వెహికల్ అండర్ పాస్ లను కూడా నిర్మిస్తారు. అవి ఎక్కడ అనేది చూద్దాము. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే సుధాకల్ అనే ఏరియా దగ్గర మళ్ళీ 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ ని నిర్మిస్తారు. దీని తర్వాత ఇక్కడ గొంతకోడూరు అనే ఏరియా దగ్గర 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ నిర్మిస్తారు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ఏరియా నాగర్ కర్నూల్. ఈ నాగర్ కర్నూల్ దగ్గర బైపాస్ వస్తుంది. సో ఇది తాడూరు కన్నా ముందు ఇలా మొదలయ్యి ఇటిక్యాల దాకా ఈ బైపాస్ నిర్మిస్తారు. ఈ బైపాస్ లోనే మనకి గగ్గలపల్లి దగ్గర టోల్ ప్లాజా కూడా వస్తుంది. తెలంగాణ వైపు వచ్చే టోల్ ప్లాజా ఇది ఒక్కటే. సో ఇలా ఇటిక్యాల దాటిన తర్వాత మళ్ళీ మనకి పెద్ద మూడునూరు దగ్గర 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ నిర్మిస్తారు. ఇది దాటిన తర్వాత చంద్రకల్ దగ్గర అలానే 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ నిర్మిస్తారు. ఇది దాటిన తర్వాత ఇక్కడ పెద్ద కోతపల్లి అని ఉంది కదా, ఇక్కడ మాత్రం 4 లైన్ హైవేని నిర్మిస్తారు. ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఏమీ రావు. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ సాతాపూర్ అనే ఏరియా దగ్గర 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ నిర్మిస్తారు. అలానే ఇక్కడ చిన్నప్రావుపల్లి, అది దాటిన తర్వాత ఇక్కడ ఉన్న కల్వకోల్ అనే ఏరియా దగ్గర 2 లైన్ హైవే ప్లస్ 2 సర్వీస్ రోడ్స్ నిర్మిస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కొల్లాపూర్ దగ్గర నుంచి బైపాస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బైపాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్ లో ఆల్రెడీ ఉన్న రోడ్డుని దాటాల్సి ఉంటుంది. సో ఈ 2 ప్లేసెస్ లో వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ బైపాస్ అనేది ఇలా వచ్చి వేంకల్ మల్లేశ్వరం ని దాటుకొని సోమశిల దగ్గర కృష్ణానదిని దాటుతుంది. సో ఇక్కడే కొత్తగా ఒక బ్రిడ్జ్ ని నిర్మించబోతున్నారు. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ ఫేమస్ సంగమేశ్వరం శివాలయం ఉంటుంది. సో ఈ ప్లేస్ లో మనకి కొత్త బ్రిడ్జ్ రాబోతుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ వివరాలు చూస్తే ఈ బ్రిడ్జ్ ని 2 అంతస్తుల్లో నిర్మిస్తారు. పై అంతస్తులో రెగ్యులర్ గా రోడ్డు ఉంటుంది, కింద అంతస్తులోనేమో గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది. దీనిని టూరిస్ట్ అట్రాక్షన్ గా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారుగా 1100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మనం కల్వకుర్తి దగ్గర నుంచి ఇక్కడ దాకా రోడ్డు వైడనింగ్ వర్క్స్ చూసాం కదా. ఈ రోడ్డు వైడనింగ్ లో ఆల్రెడీ ప్రాజెక్ట్ ని డిపిఆర్ కంప్లీట్ చేసి టెండర్స్ పిలిచి కాంట్రాక్ట్ కూడా అప్పగించారు. రోడ్డు వైడనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కట్టాల్సిన బ్రిడ్జ్ కి సంబంధించి ప్రస్తుతం
ప్రస్తుతానికి ఎలాంటి పనులు మొదలవ్వలేదు. ఈ మొత్తం రూట్ లో ఈ బ్రిడ్జే చాలా ఇంపార్టెంట్. ఈ బ్రిడ్జ్ వల్ల మనకి ఓవరాల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సోమశిల దగ్గర రాబోతున్న ఈ బ్రిడ్జ్ తర్వాత ఈ కొత్త రూట్ అలైన్మెంట్ అనేది ఇలా ముసలమడుగు, శివాపురం, మిట్టమీద లింగాపురం వీటిలన్నిటిని దాటుకొని ఆత్మకూరు దగ్గరికి వస్తుంది. ఆత్మకూరు దగ్గర మళ్ళీ బైపాస్ నిర్మిస్తారు. ఈ బైపాస్ రూట్ అనేది ఇలా వచ్చి ఆల్రెడీ ఉన్న రోడ్ లోకి కలుస్తుంది. ఈ ఆత్మకూరు దగ్గర కూడా ఈ ప్రదేశంలో కొత్తగా ఒక వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తారు. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నల్ల కాల్వ అనే దగ్గర నుంచి వెలుగొడు అనే ఏరియా దాకా ఆల్రెడీ ఉన్న రోడ్డుని 2 రోడ్ల రహదారిగా విస్తరిస్తారు. దీని తర్వాత మళ్ళీ వెలుగోడు దగ్గర బైపాస్ నిర్మిస్తారు. ఈ బైపాస్ దాటిన తర్వాత ఇక్కడ బోయిరేవుల, మోతుకూరు అనే ఊర్ల దగ్గర 2 లైన్ల రహదారితో పాటు 2 సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. ఇది దాటిన తర్వాత ఇక్కడ సంతజూతూరు అనే ఊరు దగ్గర బైపాస్ నిర్మిస్తారు. ఇక్కడ మనకి బండి ఆత్మకూరు అని ఉంది కదా, ఈ బండి ఆత్మకూరు దగ్గర ఆంధ్రప్రదేశ్ వైపు టోల్ గేట్ అనేది వస్తుంది. అలానే ఈ బండి ఆత్మకూరు మరియు పర్ణపల్లె దగ్గర రోడ్డుని 2 లైన్ల రహదారిగా ప్లస్ 2 సర్వీస్ రోడ్లతో నిర్మిస్తారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి నంద్యాల. సో ఈ నంద్యాలకు కూడా ఇలా బైపాస్ నిర్మిస్తారు. ఇలా బైపాస్ నిర్మించేటప్పుడు ఈ 2 ప్రదేశాల్లో వెహికల్ అండర్ పాస్ కూడా నిర్మిస్తారు. తర్వాత ఈ రోడ్డు ఇలా వచ్చి సుమారుగా ఇక్కడ దాకా ఈ రోడ్డుని 2 లైన్ హైవే లాగా వైడ్ చేస్తారు. ఇవి ఈ రోడ్డుకి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.